Indo-British Advanced Pain Clinic, నొప్పి మాయం సర్జరీ దూరం. For appointments 9155515563. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంచు ఫ్యామిలీ గొడవల్లో అంతా అతనే చేశాడా? మనోజ్పై దాడికి కూడా ఆ వ్యక్తే కారణమా? ఆదివారం ఉదయం నుంచి మంచు ఫ్యామిలీ అటు మీడియా ఇటు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఉదయం మనోజ్ తన తండ్రి మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కథనాలు వచ్చాయి. మోహన్ బాబు తనపై దాడి చేసినట్టు, మనోజ్ గాయాలతో బయటకు వచ్చి మరీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అటు మోహన్ బాబు కూడా మనోజ్ తనపై దాడి చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే దీనిపై మంచు ఫ్యామిలీ కూడా స్పందించింది. అయితే మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇకపోతే మంచు ఫ్యామిలీ ఆస్తులకు సంబంధించి గొడవలు జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మనోజ్ భూమా మౌనికారెడ్డిని పెళ్లి చేసుకున్న నాటి నుంచే ఈ గొడవలు మొదలైనట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ మనోజ్పై వినయ్ అతని అనుచరులు దాడి చేశారంటూ కూడా మనోజ్ ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఈ టోటల్ కాన్సిక్వెన్సెస్ మొత్తం కూడా వినయ్ అనే వ్యక్తి పేరు చుట్టూ తిరగడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కల్పిస్తోంది. అసలు ఎవరి వినయ్? ఎందుకు మంచు ఫ్యామిలీలో ఇతని వల్ల చిచ్చు రేగింది, గొడవలు జరుగుతున్నాయి అనే విషయం మీద ఇప్పుడు ఇంటర్నెట్ వేదికగా సెర్చ్ చేస్తున్నారు అందరూ. అయితే వినయ్ మహేశ్వరి అనే వ్యక్తి మోహన్ బాబు విద్యా సంస్థలో కీలక పదవిలో ఉన్నాడని తెలుస్తోంది. నాన్న ప్రమేయంతోనే వినయ్ తనపై దాడి చేశారంటూ మనోజ్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ దాడికి సంబంధించి మనోజ్ పహాడేశ్వరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా కూడా వినిపిస్తోంది. దాంట్లో కంప్లైంట్లో క్లియర్గా వినయ్ అనే వ్యక్తి పేరుని మెన్షన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక జల్పల్లి మోహన్ బాబు నివాసం నుంచి 100 డయల్కు ఫిర్యాదు వచ్చినట్టు పహాడేశ్వరి పోలీసులు లీక్లు ఇచ్చారు ఇప్పటికే. దీనికి సంబంధించి న్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే మోహన్ బాబు మనోజ్ గొడవ పడ్డారా లేదా వినయ్ మనోజ్పై దాడి చేశాడా అన్నది మాత్రం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే అప్పటి వరకు అసలు ఈ కుటుంబంలో గొడవలకి కారణం ఇతనేనా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. సో చూద్దాం ఈ ఎపిసోడ్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతోందో, ఇంకా ఎవరెవరికి చుట్టుకునే అవకాశం ఉందో తేలాల్సి ఉంది.